ఫ్రెండ్స్, ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. ఒక దీర్ఘచతురస్ర చుట్టుకొలత 13 సెంటీమీటర్లు అయినా దాని ఎడల్పు 2 × 3/4 సెంటీమీటర్లు అయినా దాని పొడవును కనుగొనండి. ఇప్పుడు ఏం కనుక్కుందాం? మనము పొడవును కనుక్కోవాలి. దీర్ఘచతురస్ర పొడవుని. దీర్ఘచతురస్ర పొడవు ఏమనుకుందాం? దీర్ఘచతురస్ర పొడవు ఏమనుకుందాం? తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. ఎక్స్ సెంటీమీటర్లు అనుకుందాం. దీర్ఘచతురస్ర చుట్టుకొలత ఎంత? చుట్టుకొలత ఫార్ములా ఎంత? 2 × పొడవు ప్లస్ ఎడల్పు. 2 × పొడవు ఏమనుకున్నాం? 2 × పొడవు ప్లస్ ఎడల్పు. మనము పొడవుని ఏమనుకున్నాం? 2 × x ప్లస్ ఎడల్పు ఏమిచ్చినాడు? 2 × 3/4 సెంటీమీటర్లు. 2 × x ప్లస్ 2 × 3/4ని 4 2 8, 8 ప్లస్ 3 11/4. 2 × x ప్లస్ 11/4 ఏది? దీర్ఘచతురస్ర చుట్టుకొలత 11/4. మనం ఇప్పుడు ఏం కనుక్కున్నాము? చుట్టుకొలత అనేది వాడే ఇచ్చినాడు లెక్కలో. చుట్టుకొలత ఎంత ఇచ్చినాడు? 13 సెంటీమీటర్లు ఇవ్వడం జరిగింది. చుట్టుకొలత ఎంత ఇచ్చినాడు? 13 సెంటీమీటర్లు ఇవ్వడం జరిగింది. దీర్ఘచతురస్ర చుట్టుకొలత దీర్ఘచతురస్ర చుట్టుకొలత దీర్ఘచతురస్ర చుట్టుకొలత ఎంత వచ్చింది? 2 × x ప్లస్ 11/4 ఉత్త చుట్టుకొలత ఎంత? 13 సెంటీమీటర్లు ఇవ్వడం జరిగింది. 2x ప్లస్ 11/4 2 అనేది అవతల పోతే 13/2. x 13/2 మైనస్ ఈ 11/4 అనేది అటు సైడ్ పోతే మైనస్ 11/4 వచ్చింది. x 2, 4కి ఎల్సిఎం 4 అవుతుంది. 4 అని అంటే ఈడ 13 × 2 11 ఎంత? 26 మైనస్ 11/4. 15/4 దాన్ని ఇంకా కొట్టివేతలేస్తే 3 × 3/4 సెంటీమీటర్లు రావడం జరిగింది. దీర్ఘచతురస్ర పొడవు ఎంత? 3 × 3/4 సెంటీమీటర్లు ఇవ్వడం జరిగింది. ఈ ప్రాబ్లం కంప్లీట్.